హాయ్ అండి, వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు వరలక్ష్మి వ్రతం వాయనంలో ఏమేమి వాయనం కింద పెట్టి ఇచ్చారు, ఎలాగా మన వాయనం ప్లేట్ని పెట్టి ముత్తైదులకి తాంబూలంగా ఇవ్వాలో ఈ వీడియో ద్వారా మీకు నేను షేర్ చేస్తానండి. మొదటగా ఒక స్టిక్కర్ ప్యాకెట్, దువ్వెన, ముత్తైదులు పెట్టుకోవడానికి గోరింటాకు, తాంబూలం కింద ఫ్రూట్స్, శనగలు అంటే పచ్చి శనగల్ని నానబెట్టి పచ్చి శనగలు, అలాగే స్వీటు హాటు, ఇంకా తాంబూలంలో మనకి పువ్వులు, ఆకు ఒక్క, అలాగే పసుపు కుంకుమ. ఇవే కాకుండా ఇంకా మనం ముత్తైదులు కింద ఇవ్వడానికి వాయనం కింద గాజులు, నెయిల్ పాలిష్, అద్దము, కాటుక, ఇందాక దువ్వెనిచ్చారు కదండి, అలాగే జడకి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్లు, ఇవంతా ఒక కవర్లో పెట్టేసి ఒక సెట్గా ఇచ్చారు. ఇంకా మనకి అమ్మవారికి పెట్టుకునే వాయనంలో బ్లౌజ్ పీస్ కూడా పెడతాం కదండి, అలాగే ముత్తైదులకు కూడా వాయనంలో బ్లౌజ్ పీస్ ఒకటి ఇచ్చారు. ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి తాంబూలం కింద వీళ్ళు వాయనం ఇచ్చిన వాళ్ళు ఇవన్నీ పెట్టి ఒక ప్లేట్ కూడా మనకి ఇచ్చారండి. ఇలాగ వాయనంలో మనము ప్రతి ఒక్కటి కూడాను సర్ది ముత్తైదులకి ఈ శ్రావణ శుక్రవారం అమ్మవారు కృప కటాక్షాలు అందరికీ ఉండాలని ఇలాగ వాయనంకి మనము ముత్తైదుని పిలిచి వాయనం ఇచ్చుకుంటా అమ్మవారికి ఈ పూజా వ్రతము ఎంతో సంతోషంగా చేసుకుంటా ఉంటాం కదండి. అలాగే ఇలా వాయనం ఇచ్చిన వాళ్ళు కూడా అన్ని శుభాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా వాయనము ఇచ్చినమ్మ వాయనము పుచ్చుకున్నమ్మ వాయనం అని అలాగే తోరణంతో కూడా కలిపి ఇలాగ వాయనం ముత్తైదులకి మనం ఇస్తాం, మన సాంప్రదాయం అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.